అధికారిగా లోపరుచుకునే వారిగా పెట్టినాడని వింటున్నాము. రాను రాను ఈ ఆదాము అవ్వలు అనగా మానవుడు ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలను కోల్పోయి ఏమి సంపాదించుకున్నాడు అంటే, ఏలేవాడిగా ఉండాల్సినటువంటి మానవుడు దాసుడైపోయాడు. దేనికి దాసుడైపోయినాడంటే పాపానికి దాసుడైపోయాడు. ఇప్పుడు మానవుణ్ణి ఏలుతున్నది ఏంటిదయ్యా అంటే పాపము. అందుకే మానవులందరూ దేనికి దాసోహం అయిపోయినారంటే పాపానికి. అది ఏం చెప్తుందో అదే చేయాలి. కాబట్టి మనం గమనిస్తాము. రండి రోమ్ పత్రికలోకి ఒకసారి మనం వెళ్తే, రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయలేని ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలుతూ వచ్చింది. ఇప్పుడు ఆదాము ఇక్కడ మనం గమనిస్తే, దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం 28వ వచనంలో మనం చూసినాము. మానవుడు ఏలేవాడిగా, అధికారము చెలాయించేవాడిగా, స్వాధీనపరుచుకునేవాడిగా పెట్టినాడు దేవుడు. అయితే ఈ మానవుడి మీద ఏలుబడి చేస్తుంది మరొకటి. ఆజ్ఞను అతిక్రమించడం బట్టి, మానవుడు తట్టుకోవడం బట్టి మానవుని మీద పెత్తనము చెలాయిస్తుంది పాపం. మానవుని పాపము కంట్రోల్ చేస్తుంది. నువ్వు వెళ్ళంటే వెళ్ళాలి, కూర్చో అంటే కూర్చోవాలి, ఏమి చెప్తే అది చేయాలి. అంటే మానవుడు దేనికి బానిస అయిపోయినాడంటే పాపానికి బానిస అయిపోయాడు. అదే మనం చదువుకున్నాం రోమ్ పత్రికలో 5:14లో. మానవుని మీద పాపము ఏలుబడి చేస్తుంది. దేవుడు ఏం చేసినాడు? నీవు ఏలుబడి చేయాలి, నీవు ఏలికగా ఉండాలి, నీ మీద అధికారులు ఉండొద్దు, నీవెవరికి దాసుడిగా బానిసగా ఉండొద్దు అని దేవుడు తన పోలికలో తన రూపంలో తయారు చేసుకుంటే, అదే మానవుడు ఆజ్ఞను అతిక్రమించి పాపానికి దాసుడైపోయి మరణము ఏలుతూ వచ్చింది మానవుణ్ణి. 19వ వచనం చదవమ్మా. రోమా 5:19. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడిరి, అలాగే ఒక్కరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడిరి. ఇక్కడ మనం గమనిస్తే మానవుడు ఏమైపోయినాడు? దేవుడు చేసిన విధానంలో దేవుడిచ్చినటువంటి అధికారమును వినియోగించుకుంటున్నాడా అంటే లేదు, కోల్పోయాడు. అయితే మానవుడు పాపానికి బానిసైపోయి మరణము ఏలుతూ వచ్చిందని వింటున్నాము. అయితే ఈ దాసత్వంలోకి వెళ్ళిన మానవుడిని, మరణము ఏలుతున్నటువంటి మానవుడిని ఎవరు విడిపిస్తారు, ఎవరు తప్పిస్తారు, ఎవరు రక్షిస్తారు, ఎవరు కాపాడుతారు అంటే ఏ వ్యక్తి, ఏ మానవుడు భూమి మీద లేడు. మనిషికి 2 మరణాలు ఉన్నాయి. ఒకటి శరీరకరమైన మరణము, ఇది సహజ సిద్ధంగా మరి పాపానికి వచ్చిన జీతము మరణము అని చెప్తుంది. అలాగే 2వ మరణము, అదే ఆత్మ మరణము. అయితే దేవుడు ఈ ఆత్మ మరణము నుండి మనల్ని కాపాడడం కొరకు, రక్షించుకోవడం కొరకు ఆయనే మరలా కడపటి ఆదాముగా, ఏ ఆదామైతే విధేయత చూపించలేడో అవిధేయత చూపించినాడో, ఈ కడపటి ఆదాముగా మరలా ఆయనే వచ్చి ఆయన స్థానంలో అనగా మానవుని స్థానంలో తిరిగి విధేయత చూపించి ఈ పాపానికి రావలసిన జీతము, ఈ పాపము ద్వారా వచ్చిన మరణము ఏలుబడి చేస్తున్న దీన్ని
కొట్టివేయడం కొరకు, ఈ మరణము నుండి రక్షించుకోవడం కొరకు, ఈ మరణము నుండి తప్పించడం కొరకు తిరిగి మరలా మానవ రూపంలో వచ్చినటువంటి దేవుడు ఆయనే యేసుక్రీస్తు. కాబట్టి ఈ రోజున మరణం ఏలుతున్నటువంటి, పాపం ఏలుతున్నటువంటి మానవుడు బానిసైపోయి ఈ పాప భారమును మోయలేక భరించలేక ఉంటున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు తిరిగి మరలా మానవుని రక్షించుకోవడం కొరకు, మానవుని తిరిగి మరలా ఆ దాసత్వంలో నుంచి, బానిసత్వంలో నుంచి విడిపించడం కొరకు, రక్షించుకోవడం కొరకు ఆయన తిరిగి మరలా మన కొరకు ఈ భూమి మీదకి వచ్చినాడు. కాబట్టి ఈ రోజున మానవుడు మనం గమనించినాము, ఏలికగా చేసినాడు, కానీ చేసిన విధానంలో మానవుడు లేడు. చేసిన విధానంలో లేడు మానవుడు. క్రమం పోయింది, అక్రమం వచ్చింది, దారి తప్పినాడు. అయితే మరలా యేసుక్రీస్తు దారిలోకి తీసుకురావడం కొరకు, క్రమంలో నడిపించడం కొరకు, ఏలికగా ఏలుబడి చేస్తున్న మరణాన్ని నుండి విడిపించడం కొరకు ఆయన నా స్థానంలో మరణము పొందాల్సి వచ్చింది. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మరణించినాడు. నీకు నాకు రావలసినటువంటి ఆ జీతాన్ని ప్రభువు తీసుకున్నాడు. ఈ రోజున ఇప్పుడు మరలా యేసుక్రీస్తుని మనము అంగీకరించడం బట్టి, యేసుక్రీస్తుని మనము ఆ చెంతకు తీసుకురావడం బట్టి మనకి ఏం దొరికిందంటే మరలా కోల్పోయిన అధికారం మనకు దొరికింది. రండి, యోహాను సువార్త 1:12 ఆ మాట రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించినారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అయ్యే అధికారము, ఆధిక్యత ఇచ్చినాడు. ఏది కోల్పోయినాడు మానవుడు? అధికారం కోల్పోయినాడు. తండ్రి దగ్గరికి రాలేని స్థితిలో ఉన్నాడు, యోగ్యత కోల్పోయినాడు. తిరిగి మరలా ఆ తండ్రి దగ్గరికి రావడానికి అవకాశం కల్పించినాడు. అంతేకాదు, కోల్పోయినటువంటి అథారిటీ, అధికారమును దేవుడు మనల్ని ఇచ్చినాడు. బానిసత్వంలో నుంచి విడిపించినాడు. ఇప్పుడు మనల్ని నీతికి దాసులుగా చేసినాడు. మనం పాపానికి దాసులము కాము. బానిసత్వం నుంచి విడిపించినాడు. మరలా మొదట్లో ఆదామవ్వలు కోల్పోయినటువంటి అధికారాన్ని తిరిగి మరలా ఆయన ఆదాముగా వచ్చి మరలా మనకిచ్చినాడు అధికారం. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు యొక్క త్యాగమును బట్టి కోల్పోయిందంతా మనం సంపాదించుకోగలిగినాం. ఈ రోజున మనం చేసింది ఏమి లేదు, కేవలము ఆయన మనము అంగీకరించడం బట్టి, మనం ఓకే అనడం బట్టి, అంతే. ఆయన బిడ్డలుగా చేయబడ్డాం. ఆయన కొరకు మనం చేసింది ఏమీ లేదు, ఆయనకు మనం ఇచ్చింది ఏమీ లేదు, ఉన్నదంతా ఆయనదే. కానీ మనం ఆయనను అంగీకరించడం బట్టి ఆయన పిల్లలుగా చేయబడ్డాము. కోల్పోయిన అధికారం మనలో తిరిగి దేవుడు ఇచ్చినాడు. ఈ రోజున మనం ఎవరు అంటే రాజ్య నివాసులం, పరలోక రాజ్యపు వారసులం. ఒకప్పుడు మనం బానిసలం, దాసులం. మరణం ఏలుతూ వచ్చింది, పాపము మనల్ని వెట్టి పనులు చేయించింది. అవును, ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ దేవుని ప్రజలను బానిసలుగా వారికి నచ్చిన విధానంలో వెట్టి పనులు చేయిస్తూ, కొరడాలతో కొడుతూ వారిని చిత్రహింసలు పెట్టినారు. ఎప్పుడైతే దేవుడు మోషేను పంపించి ఐగుప్తులో నుంచి ఆ ప్రజలందరినీ విడిపించినాడో అప్పుడు వాళ్ళకు విడుదల కలిగింది. వాళ్ళు బానిసలు కాదు, వాళ్ళు స్వేచ్ఛాపరులు. దేవుణ్ణి వారు ఆరాధించుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఐగుప్తులో ఉంటే వాళ్ళను ఆరాధించుకునే అవకాశము ఆ ఐగుప్తు రాజు ఫరో ఇవ్వలేడు.
మీరు యెహోవాను ఆరాధించొద్దు, ఆయన ఎవరు అన్నట్లుగా మాట్లాడినాడు. కాబట్టి ఈ రోజున మనం కూడా ఒకప్పుడు లోకానికి, పాపానికి, మనం చేసిన అపరాధములకు బానిసలు. ఎప్పుడైతే నీ అపరాధం ఒప్పేసుకున్నావో నువ్వు దానికి నుండి విడుదల పొందినావు, మరలా దానికి బానిస కావు. ఏ తప్పైతే చేస్తూ వచ్చినామో దానికి బానిసలుగా ఉంటుంది. అది ఒప్పుకోవడం బట్టి, క్రీస్తు యొద్దకు రావడం బట్టి విడుదల కలిగింది. ఇప్పుడు నీ పైన నేరారోపణ చేయడానికి వీల్లేదు, నీ పైన పెత్తనం చేయడానికి వీల్లేదు, నీ పైన అధికారం చూపడానికి వీల్లేదు. ఆ పాపము దాని వేలతో సహా ప్రభువు తీసేసినాడు, దాన్ని తుంచేసినాడు, విరగొట్టినాడు, అది లేకుండా చేసినాడు. రోమ 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష లేదు. అవును, నీ శిక్ష నా శిక్ష ఆయన భరించేసినాడు, నీకు శిక్ష లేదు. ఇప్పుడు మనము విడుదల కలిగిన వారు, దేవుని బిడ్డలము, నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. తండ్రి అబ్బా అనే అధికారం కల్పించినాడు. ఇప్పుడు ఆయనతో మాట్లాడచ్చు. దేవునికి మన యొక్క గోడు, మన యొక్క బాధ అంతటిని పంచుకోవచ్చు. ఆయనకు మనకు మధ్య ఇక అడ్డుగా ఉన్న పాపము తొలగిపోయింది. ఒకప్పుడు మనకు దేవునికి అడ్డుగా వచ్చింది ఏంటయ్యా అంటే పాపమే. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 59వ అధ్యాయం అనుకుంటాను. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 59వ అధ్యాయము 1వ వచనము 3వ లైన్ చదువుతారా? మీ దోషములు అనగా మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డము వచ్చినాయి. ఏమడ్డం ఉందమ్మా? భగవంతుని కలుసుకోవడానికి, దేవుణ్ణి చేరుకోవడానికి ఏమి అడ్డం ఉందంటే పాపమే. ఏ పాపమయ్యా అంటే మానవుడు చేసిన పాపము, తనకు తానుగా చేసుకున్నటువంటి పాపములే. అయితే ఎప్పుడైతే నీవు వాటిని ఒప్పుకున్నావో, నీవు ఎప్పుడైతే ప్రభు యొద్దకు వచ్చినావో వాటి నుంచి నీ విడుదల పొందినావు, విమోచించబడ్డావు. నీ మీద అధికారము లేదు, నీ మీద పెత్తనం చేయడానికి ఆ పాపానికి ఎటువంటి శక్తి లేదు. మీకు తెలుసా, పాపం కూడా శక్తి ఉంది అన్నగారు, పాపానికి కూడా శక్తి ఉంది. అందుకే చూడండి, మానవుడు వద్దు అది చేయకంటే అది చేస్తున్నాడు. కారణం ఏంటి? పాపానికి ఉన్న శక్తి. అది చేయలేకుండా ఉండలేం, అదంత బలమైంది. అంటే బలమైన దాన్నే, పాపాన్నే దేవుడు తీసేయడానికి వచ్చినాడు ఆయన ప్రేమతో. కాబట్టి ఈ రోజున నా అడ్డుగా ఉన్నటువంటి పాపాన్ని ప్రభువు తొలగించినాడు. ఎలా తొలగించబడ్డాము అంటే ఆయన ప్రాణం ఇచ్చి, ఆయన రక్తం ఇచ్చి, ఆయన జీవితాన్ని దారపోసి నిన్ను నన్ను ఆయన బిడ్డలుగా అనగా తన సొంత పిల్లలుగా భావించినాడు. సొంత పిల్లల కొరకు మనిషి ఏమైనా చేస్తాడు, మీకు తెలుసు కదా. తన కన్న పిల్లల కొరకు తన ప్రాణమైన ఇయడానికి ఇష్టపడతాడు. అలాగనే ఈ లోకమంతటా ఉన్నటువంటి మానవులందరూ ఆయన పిల్లలే. 1 కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనం, మీరు మీ సొత్తు కారు అని రాయబడింది. ఒక నిమిషం. 6వ అధ్యాయం 20వ వచనం, విలువ పెట్టి కొనబడిన వారు మీరు, మీరు మీ సొత్తు కారు. మీరు ఎవరంటే కొనబడ్డవారు, మీరు కొనబడ్డవారు. అందుకనే మనం చూస్తాము, యోసేపు కొనబడినాడు. అందుకనే వెట్టి పనులు చేయాలి, చెప్పినట్లు చేయాలి. ఎక్కువ మాట్లాడితే జైలు వేసేసారు. ఎందుకంటే యోసేపుని ఏం చేసి చెప్పండి, కొన్నారు వాళ్ళు. క్రయం ఇచ్చి, ధనం ఇచ్చి, డబ్బులు ఇచ్చి. అలాగనే ప్రభు
ఈ రోజున ఆయన రక్తం ద్వారా, ఆయన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి తన జీవితాన్ని దారపోసి మనుషులను కొన్నాడు. ఆ కొనబడిన వారిలో ఇదిగో ఇక్కడ మనం కూర్చున్నాం. ఇప్పుడు నువ్వెవరు అంటే ఆయన సొత్తు, ఆయన కన్నాడు, ఆయన బిడ్డలము, ఆయనకు చెందిన వారము, ఆయన వారసులము, ఆయన రాజ్యం కొరకు సిద్ధపడుతున్నటువంటి వారము. కాబట్టి ఈ రోజున మనము ఈ భూలోకంలో పాపం మనల్ని బానిసగా చేసింది. అయితే ఆ బానిసత్వంలో నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసిన మానవుడు విడుదల పొందక అలాగే ఉన్నటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మానవుడిని తిరిగి విడిపించడం కొరకు యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకి ఆయన వచ్చినాడు. నీకు నాకు విడుదల కలుగజేసినాడు. ఆయన మనల్ని తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఆయన తిరిగి మరలా ఏలికగా చేసినాడు, అధికారిగా చేసినాడు, ఆయన లోపరుచుకునే వారికి చేసినాడు.